హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళైతే నేనైతే మీకు మట్టి కుండలు చూపెడుతున్నాను. మట్టి కుండలు చూడండి. పాత కాలంలో మా నానమ్మ ఈ మట్టి కుండలో కూర చేస్తే మేమైతే తినే ఉన్నామండి. చాలా బాగుంటుంది. అలా ట్రై చేయడానికి నేను కూడా తెచ్చుకున్నాను కుండా, కానీ నేను మాత్రం అలా చేయలేకపోతున్నా. కానీ అప్పటిదైతే నేనైతే ఇక్కడ చూసిన కాబట్టి అందరికి చెప్పాలనేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. కానీ నేను కూడా ట్రై చేసినా కానీ నాకైతే కాలేదు. ఇవి మాత్రం దీపాంటలండి, అందరికి తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళు తయారు చేసే విధానం చూడండి. గ్లాసులు, గిన్నెలు, చిప్పలు, గురిగిలు, మేమైతే ఇలాగే అంటాము. మీరేమంటారో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఒక మట్టిని కూడా ఎంత మట్టిని మృదువుగా చేసి ఇలా తయారు చేస్తుండ్రో కుండలు. మేమైతే ఫస్ట్ మా నానమ్మ కూర వండితే అయితే చాలా బాగుండేది, కానీ మేము వండితే మాత్రం బాగుండట్లేదు. కానీ మళ్ళీ అందరూ ఇందులో తినడం స్టార్ట్ చేస్తే మన ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవచ్చు. మన నాన్ స్టిక్లో వాడేసి ఇవి కొంచెం ఆరోగ్యం పాడవుతుంది కదా, కానీ మట్టి కుండలలో తింటే మాత్రం హెల్త్ బాగా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఏం రావండి. చూడండి, ఒక మట్టిని ఎలా చేస్తున్నారండి. మిషన్లు తయారు చేయడం వేరు, చేతితో తయారు చేయడం వేరు కదండి. నాకైతే చూస్తేనే చాలా బాగా అనిపించింది. మీరు ఎంతమందికి ఇలా చూస్తే ఆనందం అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. మేమైతే రంజన్ తీసుకోవడానికి వెళ్ళామండి. రంజన్ తీసుకోవడానికి వెళ్తే ఇవైతే కనబడితే ఈ వీడియోని చేశాను మీకు అందరికి చూపెట్టడానికి. ఓకేనా. రంజన్లో పోసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తాగాలి, కానీ రంజన్లో వేయాలండి కదా. అది చూడండి, కూర గిన్నె మా ఇంట్లో కూడా ఉంది. నేను కూడా మళ్ళీ చూపెడతా. ఆ గిన్నెలో నేను కూడా అప్పుడప్పుడు వేస్తానండి, చాలా బాగుంటుంది. కానీ నానమ్మ వేసినట్టు మాత్రం ఉండదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. కానీ చేయడం స్టార్ట్ అయిన తర్వాత అందులో కూడా చాలా సూపర్గా ఉంటుందంటండి. ఓకేనా. ఇలా కూర గిన్నెలు తీసుకోండి, వాటర్ కూడా ఇందులోనే వేసి తాగండి. అయితేనే కొంచెం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అనేసి నా అభిప్రాయం అండి. ఇలా చూడండి, ఇలాంటి గిన్నెలలో కూర వండితే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఓకేనా. ఒక మట్టి నుండి చూడండి ఎన్ని విధాలుగా తయారు చేస్తున్నారో కదండి. ఓకేనా. ఇవంటే గ్లాసులు అంటండి. గ్లాసులు అయితే చాలా బాగున్నాయి కదా. మేమైతే చేసినప్పుడు ఇదొక్కటే చేస్తూ ఉండండి, అందుకనేసి మేమైతే ఇదొక్కటే చూశాను. ఇవైతే కూరకు పనికి వస్తాయంట. కూర గిన్నెలు ఈ అమ్మ చూపెట్టింది, కూరకైతే బాగుంటాయి అనేసి. మేము ఈ గిన్నెలలో, ఈ మట్టి కుండలలో కూర కాదండి, మేము అంబలి అనేసి కూడా వండుకుంటాము. ఇప్పుడు వండట్లేదు కానీ ఇంతకుముందు వండామండి.